నమస్తే అండి. బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సభ గురించి ఎలా జరగబోతుంది ఈ సభ? నభూతో నభవిష్యత్ అన్నట్టు పిఠాపురం కనీ విని ఎరిగిన రీతిలో జనం వస్తారండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం ఓడిపోయిన తర్వాత పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యం అండి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా చాలా అభివృద్ధి చేసి చుట్టుపక్కల రూరల్ విలేజెస్ లో ఉన్న ప్రజానీకానికి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే హాస్పిటల్ తయారు చేస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ మాకు పశువుల సంత ఉందండి. ఎప్పుడు నానా చెత్త బీభత్సంతో ఉండేది. దాన్ని అంతా శుభ్రం చేసి ఏ చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి గేదెలు తోలుకొచ్చి అమ్ముకోవాలన్నా రైతులందరికీ అసౌకర్యం లేకుండా చక్కగా గ్రీనరీ చేసి ఏర్పాటు చేసి చక్కగా తయారు చేశారండి. నెక్స్ట్ ఈ బస్ స్టాండ్ లో రాత్రి 6 దాటినా చీకటి పడుతుందంటే మహిళలు వెళ్ళడానికి ఎంతో అవస్థ పడేవారండి. అటువంటి బస్ స్టాండ్ ని ఎంతో అభివృద్ధి చేసి చాలా చక్కగా తయారు చేశారండి. ఇలాగా చెప్పుకుంటూ పోతే రోడ్లే కాదు, మౌలిక వసతులే కాదు, అన్ని కూడా చాలా చేస్తున్నారు. ఈ 9 మాసాలు ఏదో జరిగిందంటే రాబోయే 4 సంవత్సరాలు చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలందరిలోనే చాలా ఉత్సాహం రెట్టింపై అందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఈ సభ రేపు మార్చి 14 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారా ఏంటా అని చెప్పేసి అదే మాకు టెన్షన్. ఏం మాట్లాడతారు అనేది వెయిట్ చేయడం మాకు చాలా టెన్షన్ గా ఉంది. ఆయన ఏం మాట్లాడతారేంటి, ఆయన స్పీచ్ వినాలనే ఆతృతతో ఎదురు చూస్తున్నామండి. చాలా సంతోషం అండి. మీ మీడియా వారంతా కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. రేపు 14వ తారీఖు మార్చి 14వ తారీఖు పిఠాపురం సభ ఈ రాష్ట్రంలోనే మంగళగిరి గాని ఎక్కడా జరగనట్టుగా, మచిలీపట్నం కానీ ఎక్కడా జరగనట్టుగా అంత ఈ 12వ ఆవిర్భావ సభ చాలా బాగా జరుగుద్దని చెప్పి మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అదే కృత నిశ్చయంతో మేము పనిచేస్తున్నామండి. దాదాపు ఈ సభకి ఎంత మంది రావచ్చు అంటారు? నేను అనుకోవడం కత్తిపూడి నుంచి కాకినాడ వరకు జనం వస్తే సభా ప్రాంగణానికి చేరుకోలేరండి. 50 ఎకరాల ప్రాంగణం ఉందండి. అయినా ప్రాంగణం పట్టకుండా బయట రోడ్ల మీద ఉండిపోతారని భయంతో మేము ఉన్నామండి. వాళ్ళందరికీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్లు, వాటర్ ప్యాకెట్లు కానీ, బటర్ మిల్క్ కానీ ఇటువంటివన్నీ కూడా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా కార్యకర్తలు వేసుకుని వచ్చిన నాయకులందరికీ ఎవరికి అసౌకర్యం కలగకుండా చేయాలని చెప్పి మేము ఇప్పటి నుంచి 2 రోజుల నుంచి చాలా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. అది గొల్పరోళ్ళ మండలం వన్నిపూడి అండి. నా పేరు దొడ్డిపట్ల బాబులండి. మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఆవిర్భావ దినోత్సవం సభకి ఈ గ్రామన 50 మంది కూడా ఈ 3 మండలాలు అద్భుతంగా వచ్చి 54 ఊళ్ళు కూడా 3 మండలాలు 54 ఊళ్ళు కూడా ఈ ఆవిర్భావం సభకి వచ్చి ఈ సభని అందరూ కలిసికట్టుగా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నానండి. ఇక్కడ లోకలేనండి, ఇక్కడ పిఠాపురం. నాది గొల్పరోళ్ళ మండలం వన్నిపూడి దొడ్డిపట్ల బాబులండి. నియోజకవర్గం పిఠాపురం వస్తుంది కదా. పిఠాపురం నియోజకవర్గం అండి. మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు 9 నెలల పరిపాలన? ఆయన చేసిన పరిపాలన కూడా ఇప్పటికైతే చాలా బాగున్నాయండి. ఈ 9 నెలల కాలంలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడి నుంచి కూడా ఈ ఎన్ఆర్జీసీ రోడ్లు అవనివ్వండి, సిజీ రోడ్లు అవనివ్వండి, మొత్తం ఏ రోడ్లు అయినా సరే గానీ ఒక కింగ్లా తయారు చేస్తారండి ఆయన. మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక కంచుకోట చేస్తాడండి. 20 ఇంచుమించులో ఒక 50 ఇంచుమించులో ఆయన ఒక 25 సంవత్సరాల దాకా అయినాయండి. ఇక్కడ మళ్ళీ తిరగలేదండి ఎవరు కూడా. జగన్ అంటారు కదా 30 సంవత్సరాలు నేనే వస్తాను అంటాడు. ఏదేదో అనుకుంటారండి, ఎవరెవరో అనుకుంటారు. ఇంకా అవన్నీ మనకి పని ఉందండి. ఇంకా మన పిఠాపురం అట్ట పవన్ కళ్యాణ్ అట్ట అంతేనండి. ఇంకా వైసీపీ వచ్చే అవకాశం అది రావచ్చు సీరియస్ అంటాడు. ఇక పిఠాపురం మట్టికైతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంక తిరిగి ఎవరికి లేదండి. ఇప్పుడైతే పిఠాపురం అయితే చాలా బాగుందండి. ఇప్పటికైతే ఈ 9 నెలల కాలంలో కూడా ఇక్కడ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మేము. పవన్ కళ్యాణ్ గారు 9 నెలల్లో ఇక్కడ పిఠాపురంలో ఏమైనా చేశారా? బోల్డ్ చేశారండి. ఈ 100 పడకల హాస్పిటల్ కట్టిస్తున్నారండి. తర్వాత ఎన్ఆర్జీసీ రోడ్లు వేస్తున్నారండి. ఇంకా బోల్డ్ హాస్పిటల్ కట్టిస్తారండి. ఇంకా చేసి ఇంకా చాలా ఉన్నాయండి. బాబాయ్ గారు నమస్తే. ఎక్కడైనా ఇది పిఠాపురం దగ్గర ఇది చిత్రాడే మాది. మీ ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారేగా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? ఎలా ఉంది 9 నెలల పనితీరు? ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? బాగానే ఉందండి. ఇప్పుడు బట్టి బాగానే ఉంది. మరి తర్వాత సంగతి తెల్లగానే ఇప్పుడు బట్టి పర్లేదు. బాగుంది. 9 నెలలు ఏమైనా చేశాడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీకు? చేశారు చిన్న చిన్న పనులు. ఏం చేశారు ఇక్కడ పనులు?
ఏ ఊళ్ళో చేశారు వెళ్ళివ్వండి, మా అన్ని పట్టించుకోం కదా, మా వ్యాపారమే మేము ఉండిపోతాం. మీకు గత ప్రభుత్వం ఎలా అనిపించింది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదు బాగానే ఉందండి ఇప్పుడు మట్టుకి. అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది, మార్పులు ఏమన్నా ఉన్నాయా? మార్పు ఏం లేదండి, ఇప్పుడే కొంచెం బాగుంది అనుకుంటున్నాను. ఇప్పుడే బాగుంది. ఈ చిత్రాడలో సభ అయితే జరగబోతుంది గారి పవన్ కళ్యాణ్ గారిది. అవునండి, తెలుసా మీకు? ఊరి చివరిలో. ఎలా ఉండబోతుంది? మీ ఊర్లో జరుగుతుంది సభ ఇది. అదండి వస్తారు, చాలా జనం వస్తారు. అక్కడక్కడి నుంచి వస్తారు కదా. మీ ఊరు అంటే ఒకప్పుడు మీ ఊరు చుట్టుపక్కల వాళ్ళకే తెలిసి ఉంటది, ఇప్పుడు వచ్చేసరికి మీ ఊరు మొత్తం రాష్ట్రాలు మొత్తం తెలిసే అవకాశం ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ చుట్టుపక్కల అందరికీ తెలుసండి. ఇంకా ఊరు చుట్టుపక్కల వారికి తెలుసు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా జనం. మీ ఊరు ఇంకా అన్ని రాష్ట్రాలు తెలిసే అవకాశం ఉందండి. ఎలా అనిపిస్తుంది ఈ మీకు? చుట్టుపక్కల పల్లెటూర్లు అందరికీ తెలుస్తుంది. బాగానే ఉందండి మరి. అంటే గతంలో మీకు రోడ్ల పరిస్థితి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయండి, రోడ్లు అవి చేశారు కదా, రోడ్లు అవి చేశారు, చెరువు కాలనీ బాగానే చేశారు మరి. గత 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి మరి. ఇప్పుడు మట్టికి బాగుంది. మరి జరిగే కొద్ది ఎలా ఉంటుందో అన్నది చెప్పలేం. ఇప్పుడు దాకైతే బాగుంది. బాగుంది అది. థ్యాంక్స్ అండి.